ज्योतिस्वरूपं सहस्रकोटि सूर्यसमप्रभं तेजोमयम् अखिलाण्डकोटि ब्रह्माण्डवासम् बिन्दुम् अनन्तम् अमरम् अजन्मम् सकल गुण संपन्नम् सर्वशक्तिमयम् ज्ञानसागरम् जनन मरण रहितम् सत्यम् शुभकरम् पतितपावनं शिवं स्मरामि। పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా కడు శాంతిమయీ ఆత్మ కథ వినుడోయమ్మా పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా కడు శాంతిమయీ ఆత్మ కథ వినుడోయమ్మా ఆత్మలన్నీ చెంత చేర ప్రేమతో సుఖ శాంతులు విరజిల్లెను ఈ భరతావనిలో పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా కడు శాంతిమయీ ఆత్మ కథ వినుడోయమ్మా దేహమనే రథమును పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా కడు శాంతిమయీ ఆత్మ కథ వినుడోయమ్మా ఆత్మలన్నీ కలసి మెలసి అన్నదమ్ములై ఆనందముతో తేలియాడుచుండిరి ఒకటై ఓర్వలేని ఆ మాయా రక్కసిగాంచి అదను చూసి కాటేసెను ఆత్మలందరినీ పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా కడు శాంతిమయీ ఆత్మ కథ వినుడోయమ్మా మరచినారా నీదియని నాదియని విభజించిరి వారే కులమని మతమని కలహించిరి వైరితో
పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. జగన్నాథుడు కరుణామయుడు అవతరించెను ఆ శివుడు, జగన్నాథుడు కరుణామయుడు అవతరించెను ఆ శివుడు. బ్రహ్మ తనువుతో జ్ఞానయోగముల అస్త్రశస్త్రములు బోధించే. పొంచి ఉన్న మాయను మటుమాపి పావన సృష్టికి ప్రారంభము పలికే. అదిగో రుద్రగీత జ్ఞానయజ్ఞము ఆరంభమాయే. పరమశివుడు అవతరించిన ధరణిలో శాంతి జనించే. పయనించెను దిక్కులెల్ల రథము దిగ్విజయముగా, పయనించెను దిక్కులెల్ల రథము దిగ్విజయముగా. పరమాత్ముని తోడు నీడ కోరి అంత సమిధలై, పరమాత్ముని తోడు నీడ కోరి అంత సమిధలై. బ్రహ్మ పదములు సాగిరి మాతలు శక్తులు యోగులు పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా, వినుడోయమ్మా, వినుడోయమ్మా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, పారలౌకిక తండ్రి ప్రపంచంలో అద్భుతమైన స్వర్గాన్ని తయారు చేస్తూ ఉన్నారని, దానికి మనము యజమానులుగా అవుతామనే నష పిల్లలకి ఉండాలి. ప్రశ్న: తండ్రి సాంగత్యం ద్వారా మనకి ఏమేమి ప్రాప్తి అవుతాయి? జవాబు: తండ్రి సాంగత్యంలో మనము ముక్తి జీవన్ముక్తికి అధికారులుగా అవుతాము. వారి సాంగత్యము మనల్ని దుఃఖ సాగరం నుంచి తేలుస్తుంది, అంటే అవతలి తీరానికి తీసుకువెళ్తుంది. బాబా మనల్ని తనవారిగా చేసుకొని ఆస్తికులుగా త్రికాలదర్శులుగా చేస్తారు. మనము రచయిత రచన ఆది మధ్యాంతాలను తెలుసుకుంటాము. పాట: ఓపిక పట్టు ఓ మనసా. ఓం శాంతి. ఈ మాట ఎవరు అంటున్నారు? తండ్రి తన పిల్లలతో అంటూ ఉన్నారు. పిల్లలందరికీ చెప్తారు, ఎందుకంటే అందరూ దుఃఖధామంలో అసహనంతో అధైర్యంగా ఉన్నారు. దుఃఖము నుండి ముక్తి చేయమని, సుఖానికి దారి చూపించమని తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు మనుషులకు, అందులో ముఖ్యంగా భారత్వాసీలకు, భారత్వాసులైన మనము చాలా సుఖంగా ఉండేవారమని తెలియదు. భారతదేశము అతి ప్రాచీనమైన అద్భుతమైన దేశంగా ఉండేది. ప్రపంచంలోని అద్భుతమని అంటారు కదా. ఇక్కడ మాయా రాజ్యంలో 7 అద్భుతాలు అని మహిమ చేస్తారు. అవి స్థూలంగా కనిపించే అద్భుతాలు, అవి మాయా అద్భుతాలు. అందులో దుఃఖం ఉందని తండ్రి చెప్తూ ఉన్నారు. రాముడు తండ్రి తయారు చేయు అద్భుతమైన స్వర్గము, ఆ ప్రపంచంలో నిజమైన అద్భుతాలు ఉంటాయి. భారతదేశం స్వర్గంగా వజ్రతుల్యంగా ఉండేది. అక్కడ దేవీ దేవత రాజ్యం ఉండేది. ఈ విషయం భారత్వాసీలందరూ మర్చిపోయారు. దేవతల ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు, పూజిస్తారు. కానీ ఎవరిని పూజిస్తారో వారి జీవిత చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి కదా. అదంతా అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు పారలౌకిక తండ్రి వద్దకు వచ్చారు. పారలౌకిక తండ్రి స్వర్గస్థాపన చేయువారు. మానవులెవ్వరూ ఈ కార్యాన్ని చేయలేరు.
ఈ బ్రహ్మకు కూడా తండ్రి చెప్తూ ఉన్నారు, తమో ప్రధానమైన పురాతన కృష్ణుని ఆత్మ నీకు నీ జన్మల గురించే తెలియదు. కృష్ణునిగా ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవాడివి. ఆ తర్వాత 84 జన్మలు తీసుకొని ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయావు. నీకు అనేక పేర్లు ఉండేవి. ప్రస్తుతం నేను నీకు బ్రహ్మ అని పేరు పెట్టాను. బ్రహ్మ నుండి విష్ణువుగా లేక కృష్ణునిగా అవుతావు. విష్ణువు అన్నా కృష్ణుడన్నా ఒకటే. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతావు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఆ దేవతలే మళ్ళీ శూద్రులుగా అవుతారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని భగవాను వాచ అని అంటారు. ఇప్పుడు మీరు విద్యార్థులుగా అయ్యారు కాబట్టి మీకు ఎంతో సంతోషం ఉండాలి. కానీ అంత సంతోషం లేదు. ధనవంతులు వారి వద్ద ఉన్న ధనం యొక్క నశాలు చాలా సంతోషంగా ఉంటారు కదా. ఇక్కడ మీరు భగవంతుని పిల్లలుగా అయినా అంత సంతోషంగా ఉండరు. రాతి బుద్ధి ఉన్నందున అర్థం చేసుకోలేరు. అదృష్టం లేకుంటే జ్ఞానధారణ కాదు. ఇప్పుడు బాబా మిమ్మల్ని మందిరానికి యోగ్యులుగా చేస్తూ ఉన్నారు. కానీ మాయా సాంగత్యం కూడా తక్కువైందేమీ కాదు. మంచి సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ఉంచేస్తుంది. ఈ గాయనం ఉన్నది. తండ్రి సాంగత్యం మిమ్మల్ని ముక్తి జీవన్ముక్తికి తీసుకువెళ్తుంది. రావణ్ సాంగత్యం మిమ్మల్ని దుర్గతి పాలు చేస్తుంది. పంచవికారాల సాంగత్యం అవుతుంది కదా. భక్తి మార్గంలో సత్సంగమని అంటారు. కానీ మెట్లు కిందకి దిగుతూనే వచ్చినారు. మెట్లపై నుండి ఎవరైనా తోశారంటే కిందకి పడతారు కదా. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. భగవంతుడు అనగానే వెంటనే ఎవరైనా పైకే చూపిస్తారు. ఇప్పుడు తండ్రి తప్ప పిల్లలకు తండ్రి పరిచయాన్ని ఎవరిస్తారు? తండ్రే పిల్లలకు తన పరిచయం ఇస్తారు. వారిని తన వారిగా చేసుకొని సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. నేనొచ్చి మిమ్మల్ని ఆస్తికులుగా చేసి త్రికాలదర్శులుగా కూడా చేస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇది డ్రామా. దీనిని గురించి సాధువు సత్పురుషులు మొదలైన వారికెవ్వరికీ తెలియదు. అవి హద్దులోని డ్రామాలు. ఇది అనంతమైన డ్రామా. ఈ బేహద్దు డ్రామాలో మనము సుఖం కూడా ఎక్కువగా అనుభవిస్తాము, దుఃఖము కూడా ఎక్కువగానే అనుభవిస్తాము. ఈ డ్రామాలో కృష్ణుడు కృష్ణియన్ల లెక్కాచారం కూడా ఉంది. వారు భారతదేశంలో యుద్ధం చేయించి రాజ్యం తీసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు యుద్ధం చేయరు. వారు పరస్పరము యుద్ధం చేసుకుంటారు. రాజ్యం మీకు లభిస్తుంది. ఇది డ్రామాలో రచించబడి ఉంది. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. జ్ఞానం ఇచ్చేవారు జ్ఞానసాగరుడైన ఒక్క తండ్రి మాత్రమే. వారే సర్వులకి సద్గతి ఇస్తారు. భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. అప్పుడు సద్గతిలో ఉండేది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలో ఉండేవి. భారతదేశం బంగారుమయంగా ఉండేది. అప్పుడు మీరే రాజ్యపాలన చేసేవారు. సత్యయుగంలో సూర్యవంశీల రాజ్యం ఉండేది. ఇప్పుడు మీరు సత్యనారాయణ కథను వింటూ ఉన్నారు. ఇది నరుణ్ణి నారాయణ్ణిగా చేసే కథ. సత్యమైన గీత ద్వారా భారతదేశం సత్యఖండంగా పౌండుకు సమానంగా అంటే సంపన్నంగా అవుతుందని పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయండి. తండ్రి వచ్చి సత్యమైన గీతను వినిపిస్తూ ఉన్నారు. సహజ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. తద్వారా సంపన్నంగా అవుతారు. బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉన్నారు. కానీ పిల్లలు దేహాభిమానం కారణంగా మర్చిపోతారు. దేహాభిమానులుగా అయితే ధారణ కూడా జరుగుతుంది. దేహాభిమానం కారణంగా ధారణ
జరగదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. నేను సర్వవ్యాపినని ఎప్పుడూ చెప్పలేదు. మీరు నాతో మీరే మాతా పిత అని అంటారు కదా, మరి దాని అర్థం ఏమిటి? మీ కృప వల్ల సుఖము పొందాము అంటారు, ఇప్పుడు దుఃఖములో ఉన్నారు. ఇది ఎప్పటి గాయనమో కూడా అర్థం చేసుకోరు. పక్షులు ఎలాగైతే చూచూ కూకు అని అర్థం లేని శబ్దాలు చేస్తాయో అలా శబ్దాలు చేస్తూ ఉంటారు, కానీ అర్థం ఏమాత్రమూ తెలియదు. ఇవన్నీ అసత్యాలని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. అసత్యంగా తయారు చేసింది ఎవరు? రావణుడు. భారతదేశం సత్యఖండంగా ఉన్నప్పుడు అందరూ సత్యమే మాట్లాడేవారు. దొంగతనము, మోసము మొదలైనవి ఉండేవి కావు. ఇక్కడ దొంగతనము మొదలైనవి చేస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచంలో మోసముంది. దీనిని పాప ప్రపంచము, దుఃఖ ప్రపంచమని అంటారు. సత్యయుగాన్ని సుఖమయ ప్రపంచమని అంటారు. ఇది వికారీ వేశ్యాలయము, సత్యయుగము శివాలయము. తండ్రి కూర్చొని ఎంతో మంచి రీతిగా వివరిస్తూ ఉన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అనే పేరు కూడా ఎంతో బాగుంది. ఇప్పుడు తండ్రి వచ్చి తెలివైన వాళ్ళగా చేస్తూ ఉన్నారు. ఈ వికారాలను జయిస్తే మీరు జగజ్జీతులుగా అవుతారని చెప్తూ ఉన్నారు. కామమే మహాశత్రువు. మీరొచ్చి మమ్మల్ని దేవీ దేవతలుగా తయారు చేయమని పిల్లలు పిలుస్తారు. తండ్రి యథార్థ మహిమ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుషులకు తండ్రి ఎవరో తెలియదు. తండ్రి మహిమ కూడా తెలియదు. వారు ప్రేమ సాగర్లని మీకు తెలుసు. తండ్రి వినిపించే జ్ఞానమే వారు చూపించే ప్రేమ. టీచర్ విద్యార్థులను చదివిస్తారు. దాని ద్వారా విద్యార్థులు ఎంతో గొప్పగా తయారవుతారు. పిల్లలు మీరు కూడా తండ్రి సమానంగా ప్రేమ సాగర్లుగా అవ్వాలి. ఎవరొచ్చినా ప్రీతిగా అర్థం చేయించాలి. మీరు కూడా ఒకరికొకరు ప్రేమించండిని తండ్రి చెప్తూ ఉన్నారు. ఎవరికైనా తండ్రి పరిచయం ఇవ్వడమే నెంబర్ 1 ప్రేమ. మీరు గుప్తదానం చేస్తారు. ఒకరిపై ఒకరికి ద్వేషం కూడా ఉండరాదు. లేకుంటే మీరు శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఎవరినైనా తిరస్కరిస్తే మీరు శిక్షలు అనుభవిస్తారు. ఎవరిపైనా ద్వేషం ఉండరాదు. ఎవరిని తిరస్కరించరాదు. దేహాభిమానంలో వచ్చినందున పతితులైపోయారు. తండ్రి ఆత్మాభిమానిగా చేస్తూ ఉన్నారు. దాని ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తి అయిందని అందరికీ అర్థం చేయించండి. సూర్యవంశంలోని మహారాజు మహారాణులే మళ్ళీ 84 జన్మలు తీసుకొని కిందకి దిగుతూ కింద పడతారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ మహారాజా మహారాణిగా చేస్తూ ఉన్నారు. తండ్రి కేవలం నన్నొక్కరిని స్మృతి చేస్తే పావనమవుతారు అని చెప్తూ ఉన్నారు. పిల్లలు మీరు దయాహృదయులుగా అయ్యి రోజంతా సేవను గురించే ఆలోచిస్తూ ఉండాలి. బాబా ఆదేశిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు దయాహృదయులుగా అయ్యి దుఃఖములో ఉన్న ఆత్మల్ని సుఖవంతులుగా చేయండి. వారికి క్లుప్తంగా జాబులు వ్రాయాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను మరియు నేను ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేయండి. గొప్పతనమంతా ఒక్క శివబాబాది మాత్రమే. మానవులకు తండ్రి మహిమను గురించి కూడా తెలియదు. హిందీలో కూడా జాబులు వ్రాయవచ్చు. సేవ చేసేందుకు కూడా పిల్లల్లో ఉత్సాహం ఉండాలి. సేవ చేసే నేర్పరితనము కూడా ఉండాలి. చాలామంది స్వయాన్ని హత్య చేసుకునేందుకు తయారవుతారు. జీవఘాతము మహాపాపమని వారికి తెలపండి. ఇప్పుడు పిల్లలు మీకు శివబాబా శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు. వారు శ్రీ శ్రీ శివబాబా మిమ్మల్ని శ్రీలక్ష్మి శ్రీనారాయణులుగా చేస్తూ ఉన్నారు. వారిని ఒక్కరిని మాత్రమే శ్రీశ్రీ అని అనాలి. వారు ఎప్పుడూ చక్రంలోకి రారు. మీకు శ్రీ అనే బిరుదు మాత్రమే లభిస్తుంది. ఈ రోజుల్లో అందరికీ శ్రీ అనే బిరుదు ఇస్తూ ఉంటారు. నిర్వికారులైన వారొక్కరే. వికారులైన మీరెక్కడ?
రాత్రికి పగలకి ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మొదట ఆత్మాభిమానిగా అవ్వండి. అందరికీ సందేశం చేర్చండి. మీరు కూడా సందేశకుని పిల్లలే. సర్వుల సద్గతి దాత ఒక్కరే. ధర్మస్థాపకులకు గురువులు అని అనరు. సద్గతి ఇచ్చేవారు ఒకే ఒక్కరు. అచ్చా మమ్మా క్లాస్. పిల్లలు జ్ఞానయుక్త ఆత్మల ద్వారా తప్పు జరిగితే 100 రెట్లు శిక్ష లభిస్తుంది. ఈ అవినాశి జ్ఞాన యజ్ఞంలో వచ్చి సాక్షాత్తు పరమాత్ముని చేయి పట్టుకొని మళ్ళీ కారణమో అకారణం వల్ల ఏదైనా వికర్మ జరిగితే అందుకు శిక్ష చాలా భారీగా ఉంటుంది. ఎలాగైతే జ్ఞానము తీసుకున్నందున 100 రెట్లు లభిస్తుందో అలా జ్ఞానము తీసుకుంటూ ఏదైనా తప్పు జరిగితే 100 రెట్లు దండన కూడా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పులు చేస్తూ ఉంటే బలహీనమవుతూ ఉంటారు. అందువల్ల చిన్న పెద్ద తప్పులను పట్టుకుంటూ ఉండండి. ఆ తర్వాత ఆ తప్పు కూడా జరగకుండా చెక్ చేసుకుంటూ నడవాలి. తెలివి కల్ల పెద్ద మనుషులు చెడ్డ పని చేస్తే వారికి శిక్ష ఎక్కువగా ఉంటుంది. అదే కింద పడిన నీచమైన మనుషులు తప్పు చేస్తే వారికి అంత పెద్ద శిక్ష ఉండదు. అలా మీరు కూడా పరమాత్ముని పిల్లలు అని అనబడుతూ ఉన్నారు కనుక మీరు దైవీ గుణాలు ధారణ చేయాలి. సత్యమైన తండ్రి వద్దకు వచ్చారు కనుక సత్యంగా ఉండాలి. జనులు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. సర్వజ్ఞుడు అంటే అందరి మనసులు తెలిసినవాడని అర్థం కాదు. కానీ సృష్టి రచన యొక్క ఆది మధ్యాంతాలు తెలిసినవాడు. రచయిత పరమాత్మ, పాలనకర్త మరియు సంహారకర్త అని అంటే పరమాత్మ జన్మిస్తాడు, తినిపిస్తాడు, సంహరిస్తాడు అని అర్థం కాదు. భగవంతుడు అలా చేయరు. మనుషులు తమ కర్మల లెక్కాచారం ద్వారా జన్మిస్తారు. పరమాత్ముడు కూర్చొని వారి మంచి సంకల్పాలను చెడు సంకల్పాలని తెలుసుకుంటాడని కాదు. అజ్ఞానుల మనసులో ఏ సంకల్పాలు ఉంటాయో వారికి తెలుసు. వారిలో రోజంతా మాయా సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. జ్ఞానులలో శుద్ధ సంకల్పాలు ఉంటాయి. అంతేకాని వారు కూర్చొని అందరివి చదువుతూ ఉండరు. ఇప్పుడు ఆత్మలు దుర్గతికి చేరుకున్నారు. వారికి సద్గతి ఎలా జరుగుతుందో పరమాత్మకు తెలుసు. ఇప్పుడు మనుషులు ఎవరైతే కర్మభ్రష్టులుగా అయ్యారో వారికి శ్రేష్ఠ కర్మలు నేర్పించి వారిని కర్మ బంధనం నుండి విడుదల చేయించడం పరమాత్మకు తెలుసు. నన్ను గురించి, నా రచన గురించిన ఆది మధ్యాంత జ్ఞానమంతా తెలుసు. ఆ జ్ఞానం పిల్లలకి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలు మీరు నిరంతరము తండ్రి స్మృతిలో ఉండాలి. అప్పుడే అన్ని పాపాల నుంచి ముక్తి అవుతారు. అంటే అమరలోకానికి వెళ్తారు. ఇవన్నీ తెలిసిన వారు కనుకే వాళ్ళు సర్వజ్ఞుడు అని అంటారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఎవరిని అసహ్యించుకోరాదు, ద్వేషించరాదు. దయాహృదయులై దుఃఖములో ఉన్న ఆత్మలకు సుఖమిచ్చే సేవ చేయాలి. తండ్రి సమానంగా మాస్టర్ ప్రేమ సాగర్లు అవ్వాలి. మనము భగవంతుని పిల్లలము అనే నశాలో లేక ఖుషీలో ఉండాలి. ఎప్పుడూ మాయా చెడు సాంగత్యంలోకి వెళ్ళరాదు. దేహీ అభిమానులుగా ఈ జ్ఞానధారణ చేయాలి. వరదానము: తండ్రి సమానంగా వరదానీలుగా అయ్యి ప్రతి ఒక్కరి మనస్సుకు విశ్రాంతినిచ్చే మాస్టర్ దిలారాం భవ. ఏ పిల్లలు తండ్రి సమానం వరదానీ మూర్తులుగా ఉన్నారో వారు ఎప్పుడూ ఎవరి బలహీనతల్ని చూడరు.
వారి అందరి పట్ల దయాహృదయులుగా ఉంటారు. ఎలాగైతే తండ్రి ఎవరి బలహీనతల్ని మనసులో ఉంచుకోరో అలా వరదాని పిల్లలు కూడా ఎవరి బలహీనతలను మనసులో ధారణ చేయరు. వారు ప్రతి ఒక్కరి మనస్సుకు విశ్రాంతినిచ్చే మాస్టర్ దిలారాం అవుతారు. అందుకే సాధీలు కానీ లేక ప్రజలు కానీ అందరూ వారి గుణాలను మహిమ చేస్తారు. అందరి నుండి మీరు సదా మా స్నేహిలు, సహయోగిలు అనే ఆశీర్వాదం వెలువడతాయి. స్లోగన్: సంగమ యుగంలో ఎవరైతే సదా చింతలేని చక్రవర్తులుగా ఉంటారో వారే శ్రేష్టమైన ఆత్మలు. అచ్చా. ఓం శాంతి. పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. ఆలకించిన ఆచరించిన అమరమ్మాని గాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. ఆలకించిన ఆచరించిన అమరమ్మాని గాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. సాధుతుల్యుడు భక్తవరేణ్యుడు లేఖరాజనే వజ్రపు వ్యాపారి. నిరాకారుడు జ్యోతిరూపుడు శివ పరమాత్ముని దివ్య రూపమే. కన్నులగాంచెను మై మరచి పొందాలన్నది మరి ఏమి లేదని పొంగిపోయిన మంగళమూర్తిని గని. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. ఆరు చిచ్చుల ప్రళయ జ్వాలలో దహించే సృష్టిని గాంచే దివ్య దృష్టితో. కన్నుల నిండిన అశ్రుధారతో హృదయము ద్రవించెను సడలెను ఆసక్తి. ముల్లోకముల 4 యుగముల 5,000 వత్సరముల జ్ఞానము గ్రహించే. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ. మనసు ఎరింగి మక్కువ తోడ ఆనతి ఇచ్చెను ఆ తండ్రి. పావన సృష్టికి బ్రహ్మవు నీవు దేవాలయ భూమిపై స్వర్గ సీమను చేయవలయు సద్ధర్మ స్థాపన. వినుడు వినుడు పరమాత్ముని గాథ
వినుడి బ్రహ్మగాథ. తోడు నీడలో వైకుంఠవాసుని కృష్ణ రూపమే బ్రహ్మ ముఖమునగా చిరిజనులెల్లా అమృత పానము జ్ఞాన స్నానము ఆచరించిరి మది నిండా. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. సెలవు వీడినాడు దేహమును బాబా అవ్యక్తమాయ బ్రహ్మ. ఆత్మలన్నీ తల్లడిల్లి ఆగమన్నవి కలసి మేము వచ్చదము పరంధామము. వీడకుమా వీడకుమా మనలేమని వేడుకున్నవి వీడలేని బాబా. దాదా తోడా వ్యక్తమాయను వీడలేని బాబా. దాదా తోడా వ్యక్తమాయను బాగా పాలనలో పిల్లలు పరవశముందిరి. బాగా పాలనలో పిల్లలు పరవశముందిరి. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. ఆలకించిన ఆచరించిన అమరమ్మును నీ గాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ.